బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటనకు ముందు ప్రగతి భవన్ లో పార్టీ నేతలతో కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. టికెట్ ఆశిస్తున్న ఆశావాహులందరితో సమావేశం జరిపి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకులు, జిల్లా నాయకులు సర్వే రిపోర్ట్ల వివరాలను ఈ సందర్భంగా పార్టీ నేతలకు వివరించినట్టు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైతే పోటీ ఎలా ఉంటుంది అనే విషయాలను లోతుగా వివరించి తెలియజేసి అంతిమ నిర్ణయానికి అందరూ కట్టుబడేలా సర్ది చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. జిల్లా నేతలు, నియోజకవర్గ నేతలు, స్థానిక ప్రజలు, ప్రత్యర్థి పార్టీల బలాబలాలు, పోటీ వివరాలను విశ్లేషిస్తూ వివరించడంతో అంతిమ నిర్ణయం మీ ఇష్టం అంటూ అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్తో జరిగిన సమావేశంలో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సాగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. రైట్, థ్యాంక్ యూ సంపత్. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటించే ముందే ప్రగతి భవన్ లో కీలక సమావేశం జరిగింది అని చెప్పుకోవాలి. మంత్రి కేటీఆర్ పలువురు నేతలతో, టికెట్ ఆశించినటువంటి పలువురు నేతలతో సమావేశం అయ్యాయని చెప్పుకోవాలి. అయితే కొంత అసంతృప్తిగా ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే టికెట్ ఆశించినటువంటి ఎంతో మంది వ్యక్తులకు టికెట్ రాకపోవడం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పుకోవాలి. అయితే నేపథ్యంలోనే కేటీఆర్ వాళ్ళ పిలిపించి కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పుకోవాలి. అయితే ప్రజా అభిప్రాయం కావచ్చు, సర్వే రిపోర్ట్స్, జిల్లా నాయకులు, స్థానిక నాయకులతో చర్చించిన అనంతరమే అభ్యర్థి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తదుపరి మీ నిర్ణయం అంటూ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే కొంత అభ్యర్థి కుసుగుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలోనే కొన్ని వర్గీయాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా కూడా కొంత అభ్యర్థుల విషయంలో కొన్ని చేంజెస్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే అంతేకాకుండా అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డిని ఒకవేళ అనౌన్స్ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా కొన్ని ఓట్లు తగ్గిపోతాయని తెలిసినప్పటికీ కూడా ప్రజల్లో అభిమానం ఉన్నటువంటి వ్యక్తి, ఉద్యమ సమయం నుంచి కీలకంగా వివరించి ఉద్యమ సమయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వడమే న్యాయం అంటూ కూడా కేటీఆర్ మాట్లాడిన మాటల్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంటర్నల్ గా వాళ్ళందరినీ పిలిపించి కూడా ఎవరైతే టికెట్ ఆశించినటువంటి వ్యక్తులను కొంత ఇంటర్నల్ గా పిలిపించి వారితో అయితే మంత్రాలను జరిపించిన తర్వాతే ప్రభాకర్ కి సంబంధించినటువంటి టికెట్ కన్ఫర్మేషన్ టీఆర్ఎస్ ప్రకటించింది అని చెప్పుకోవాలి. అంతకు ముందే ఒక కీలకమైనటువంటి సమావేశం అయితే జరిగింది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డిని ప్రకటిస్తేనే ప్రజల్లో అభిమానం కాకుండా ఇటు చూసుకున్నట్లయితే సర్వే రిపోర్ట్స్ కూడా ఆ విధంగా చెప్పినట్టు కూడా ఇప్పుడు పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే బయటకేలకు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్న వాళ్ళని అయితే బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఇక తదుపరి మీ ఇష్టం అంటూ కూడా కేటీఆర్ పేర్కొన్నారు అన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.